లేఖల యుద్ధంలో ఆ సీనియర్ నేత సరికొత్త సంచలనానికి తెరదీబోతున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీక్రెట్ లెటర్ రాశారన్నది అసలు నిజమేనా? ఇన్ కేస్ అదే నిజమైతే అందులో ఏముంది? ఉప ముఖ్యమంత్రికి రహస్య లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా నేను రాశానని స్వయంగా చెప్పడంలో ఆంతర్యమేంటి? ఎవరా నాయకుడు? ఏంటా లేఖాయణం? పాలిటిక్స్ లో మైండ్ గేమ్ మామూలు అయినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆ డోసు ఇంకాస్త ఎక్కువగా నడుస్తోంది. పొజిషన్ అపోజిషన్ గట్టిగా టార్గెట్ చేసుకుని మరీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ సెగలు రాష్ట్ర స్థాయి నుంచి నెమ్మదిగా కిందకి కూడా తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పనితీరుపై విపక్ష వైసీపీ ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఎన్నికల హామీల అమలు, ప్రజల సమస్యల ఆధారంగా వరుస నిరసనలు, ఆందోళనలతో ఒత్తిడి పెంచుతోంది. సామాజిక పెన్షన్లు, మత్స్యకార భరోసా, నిత్యావసర ధరలు, ఇంధన రేట్ల నియంత్రణలో ప్రభుత్వం విఫలమయ్యిందంటూ తమ వాదనను లబ్ధిదారులు, మధ్యతరగతి వర్గాల్లోకి బలంగా తీసుకుని వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వాదనను జనంలోకి గట్టిగా తీసుకుని వెళ్లి చర్చకు పెట్టాలి అన్నది వైసీపీ పెద్దల ప్లానట. అదే సమయంలో కూటమి పార్టీలు గట్టిగానే కౌంటర్ చేస్తున్నప్పటికీ కొందరు సీనియర్లు, ఎమ్మెల్యేలు సహా పార్టీల ముఖ్య నాయకత్వం ఆత్మస్తుతి, పరనిందకు పరిమితమయ్యిందనే ప్రచారం కూడా మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ యాక్టివ్ రోల్లోకి వచ్చేశారు. అనారోగ్య కారణాలతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నారాయన. దాంతో బొత్స ఎక్కడా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరిగింది. కానీ కొద్ది రోజులకే సత్యబాబు ఈజ్ బ్యాక్ అంటూ పదునైన ఆరోపణలు, వాటికి ఆధారాలతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చారాయన. అదే ఊపులో ఇప్పుడు బొత్స ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వానికి రహస్య లేఖలు రాశారు అన్న అంశం హాట్ టాపిక్ అయ్యింది. మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో ఆయన సీక్రెట్ లెటర్ రాశారన్న వ్యవహారం సంచలనమవుతోంది. 2 వారాల క్రితమే రాశారని, ఉత్తరం అందినట్టు ఢిల్లీ నుంచి తెలుగు సమాధానం కూడా వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలో లేఖలు రాయడం బొత్స సత్యనారాయణకు కొత్తేమీ కాదు. పార్టీ అధినేత కంటే ఎక్కువ అథారిటీతో ఖచ్చితమైన సమాచారం కోరడమే కాదు, వాటిపై విస్తృతమైన చర్చకు కూడా తెరతీస్తుంటారు ఈ సీనియర్ నేత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వైఫల్యాల వంటి వాటి మీద గవర్నర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం ఇటీవలి కాలంలో అలవాటుగా చేసుకున్నారాయన. కానీ ఇప్పటి వరకు రాసిన లేఖలన్నీ ఓపెన్. అందుకు భిన్నంగా ఇప్పుడు మొదటిసారి కాన్ఫిడెన్షియల్ పేరుతో కేంద్ర ప్రభుత్వంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లెటర్స్ రాశారాయన. 2 చోట్లకు లేఖలు చేరిపోయాయి కూడా. ఈ విషయమై స్వయంగా బొత్స ఓపెన్ అవడంతో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. నేను లేఖలు రాశానని ఆయన అన్నారే గాని సబ్జెక్టు మాత్రం చెప్పలేదు. దీంతో దేని గురించి అయి ఉంటుందంటూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం జీ పథకం అమలులో లోపాలను, అవినీతిని బొత్స ప్రస్తావించినట్టుగా తెలిసిందే. ఉపాధి హామీ పనులు, కూలీల హాజరు నమోదులో మోసాలు జరుగుతున్నాయంటూ కొన్ని ఆధారాలను కూడా ఆ లేఖలకు జతపరిచారట ఎల్ఓపి. దీనిపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని కోరడంతో పాటు కేంద్రం కూడా విచారణకు ఆదేశించాలని అభ్యర్థించినట్టు తెలిసిందే. ఇలా లెటర్ రాయడం ద్వారా రాష్ట్రంలో జీ స్కీమ్ అమలు లోపభూయిష్టంగా ఉందని, స్టేట్ గవర్నమెంట్ సక్రమంగా వ్యవహరించడం లేదని ప్రజల ముందు విస్తృత చర్చ పెట్టాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో తాను రాసిన లేఖ కాన్ఫిడెన్షియల్ కాబట్టి నిర్దిష్ట సమయం వరకు ఎదురు చూడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలి అనుకున్నట్టు సమాచారం. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని తన రాజకీయ అస్త్రాల లిస్టులో చేర్చాలి అని వైసీపీ భావిస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. దాన్ని ఏపీ సర్కార్, ప్రత్యేకంగా జనసేన ఎలా కౌంటర్ చేస్తాయన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్.